అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో బెంగళూరు అవుట్స్కర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు అవుట్స్కర్ట్స్లో. దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ రెండు దొరికినాయి. బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అని అంటారు. నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తుండా, నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా స్పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం మనుషులు ప్రాణాలు తీసావు నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా? నకిలీ పత్రాలు సుప్రీంకోర్టుపై బెయిల్ తెచ్చుకున్నావు నేను చేశాను నేనే తయారు చేయించానని ఒప్పుకున్నావా? ఒక నడి రోడ్లో ఒక హంతకుడు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడా? నేనే చేశానా అని చెప్తాడా? చెప్పడుగా. అందుకని నేనేమంటానంటే ఎన్ని డ్రామాలు కట్టిపెట్టు, నీ గత చరిత్ర 2014లో నువ్వు కల్తీ మద్యానికి 7 మంది బలైపోయినారు. దాంట్లో నీ తోటి ముద్దాయిలు ఒక్క బెంగళూరు నుంచి డ్రగ్ మాఫియా, రెడ్ శాండిల్ మాఫియా, లిక్కర్ మాఫియా నీ తోటి ముద్దాయిలు. ఈ చార్జ్ షీట్ ఫైల్ ఇన్ 2016 4 చార్జ్ షీట్లు అన్నిట్లో నీ తోటి ముద్దాయిలు రాజేంద్ర నిర్మల్ కుమార్ శ్రీనగర్ బెంగళూరు, ఎస్ఎన్ సంతోష్ ఆజాద్ నగర్ బెంగళూరు, లోకేష్ ఎట్ లోకి కార్గో లోకేష్ గిరినగర్ బెంగళూరు, మల్లిక్ శెట్టి రమేష్ ఎట్ కార్గో రమేష్ ఎట్ శామరాజ్ పేట్ రమేష్. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి తెలుసా? మల్లిక్ శెట్టి రమేష్ ఎట్ కార్గో రమేష్ ఎట్ శామరాజ్ పేట్ రమేష్. ఈ నలుగురు బెంగళూరు ముద్దాయి నలుగురు. ఇప్పుడు అక్కడ జరిగింది కొకైన్ అండ్ డ్రగ్స్. ఆడ రేవ్ పార్టీలో ఏం దొరికినాయి? అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు ప్లస్ తమరి కారు తమరి పాస్పోర్టు, అందరూ డ్రగ్ మాఫియా. ఇక్కడ నేను ఎందుకు కోరుతున్నాను, ఇప్పుడు A6 కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు, కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు A6. ఇక్కడ A6 is a resident of Chennai, died and is a kingpin and having close contacts with A4, A5 and the liquor mafia gang Bangalore, who are residents of Bangalore. ఆయన ఈ కేసులో చనిపోయినాడు. ఎక్కడ? రాజమండ్రి జైల్లో. A6 died on 16/2/2015 at GGH Kakinada, Government General Hospital Kakinada, while undergoing prevention detention in Central Prison Rajamandri. ఆయన చనిపోయినాడు. తర్వాత ఇంకెవరు? పార్థసారథి సురేష్ పాండిచేరి, నెలీ మెంట్రో నేషనల్ డిస్టిలరీస్ గోవా, శామ్యూల్ మెంట్రో నేషనల్ డిస్టిలరీస్ గోవా. ఇటువంటి నోటోరియస్ డ్రగ్ మాఫియా అండ్ లిక్కర్ మాఫియా కాకాని గోవర్ధన్ రెడ్డి క్లాస్మేట్స్. అంటే నేను చెప్పడం ఏంటంటే ఆయన కో అక్యూజ్డ్, తోటి ముద్దాయిలు. దీంట్లో చాలా క్లియర్గా ఆ సీరియల్ నెంబర్స్ ఆఫ్ కేసులు అంతా containing alcohol as shown
in the column under substandard liquor unfit for human consumption. మనుషులు తాగేదానికి పనికిరాని లిక్క. నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ నోటోరియస్ గ్యాంగ్. అందులో నలుగురు నీ బెంగళూరు తోటి ముద్దాయిలు. ఈరోజు మళ్ళీ రేవ్ పార్టీలో నువ్వు బుక్ అయ్యావు. గోపాలరెడ్డి ఫామ్, గోపాలరెడ్డి నీకు మంచి మిత్రుడు. గోపాలరెడ్డి ఫామ్లో రేవ్ పార్టీ జరిగింది. నీ కార్ దొరికింది, నీ పాస్పోర్ట్ దొరికింది, నీ 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 బ్యాక్గ్రౌండ్. ఒక్క బెంగళూరులో నలుగురు మాఫియా. సో అల్టిమేట్గా నేనేమడుగుతున్నానంటే ఇప్పుడు ఆయన కారు ఒక్క కర్ణాటకలో 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలకి స్టిక్కర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2-3 స్టిక్కర్లు. కర్ణాటక 224, ఆంధ్ర 175, తెలంగాణ 119, దాదాపు 500. వాళ్ళెవరు ఒక్క స్టిక్కర్ దొరకని, ఒక్కరి కారు దొరకలే. నీ ఒక్క కారు దొరికింది. నాకు సంబంధం లేదంటే ఇంకొక అదే గన డూప్లికేట్ అయితే కర్ణాటక వాళ్ళు తయారు చేసుకోకూడదా? ఆంధ్ర వాళ్ళ డూప్లికేట్ స్టిక్కర్ తయారు చేసుకోకూడదా? తెలంగాణ చేసుకోకూడదా? నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది? నీ కార్ పాస్ ఎందుకు దొరికింది? ఎమ్మెల్యే స్టిక్కర్. నీ పాస్పోర్ట్ ఎందుకు దొరికింది అక్కడ? సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే నువ్వు కల్తీ మద్యం కింగ్. నువ్వు నకిలీ పత్రాలు తయారు చేసే దాంట్లో నంబర్ 1. నకిలీ పత్రాల్లో 3 జైలుకి పోయినారు. నకిలీ మద్యంలో అందరూ ముద్దాయిలు అయిపోయినారు. 5 రాష్ట్రాలు. నిన్న మళ్ళీ మద్యంలో 15 రోజుల క్రితం 19 మంది జైలుకి పోయినారు. 19 మంది. దాదాపు గోవా, పాండిచేరి, తమిళనాడు, కర్ణాటక ప్లస్ నీది ఆంధ్రాలో దొరికింది. 5 రాష్ట్రాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర ముఠా. ఒరే నీ ఓట్ల కోసం గోవా, పాండిచేరి, తమిళనాడు, కర్ణాటక నుంచి తెచ్చి పోసి చంపితివి. నన్ను ఇరికించేదానికి వాడెవడో సింగపూర్లో దొంగ పాస్పోర్ట్తో బతికాడు, అరెస్ట్ అయినాడు గ్యాంగ్ని తీసుకొస్తే అక్కడ చైనాకి క్వాడ్ 30,000-40,000 టన్ను చైనాకి వితౌట్ పర్మిట్ ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేస్తే. ఇల్లీగల్ ఎక్స్పోర్టు. అందుకని అంటే ఆయన గొప్ప గుణాలు ఉన్నాయి. హిజ్రాల్ని ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెన్స్ తర్వాత ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడి మీదకి హిజ్రాల్ని పంపించారా? లేదుగా. అందుకనే అతను స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈజీగా తీసుకోవద్దు, ఆషామాషిగా తీసుకోవద్దు అని చెప్తున్నా.